ఒక వినూత్నమైన ఘట్టం నడుస్తుంది ప్రపంచంలో. ఇప్పుడు ఇది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 150 సంవత్సరాలు బతకాలంట ఒక మనిషి. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు బతకొచ్చంట కూడా. కొంచెం బ్లడ్ అంటే చిన్నపిల్లల రక్తం ఎక్కించుకొని, గుండెకాయలు కోసుకొని పెట్టుకొని, చిన్న చిన్న సర్జరీలు చేసుకొని. మీరు వింటుంది కరెక్ట్, ఇది నేను మాట్లాడతలే. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం. చిత్రగుప్తుల ఏది మాట్లాడినా ఆధారాలతోనే ఉంటుంది ఫ్రెండ్స్. 8th నవంబర్ 2025కి వచ్చింది. దాని అప్డేటెడ్ వర్షన్ నవంబర్ 11కి వచ్చింది. ఇన్ చైనా ద డ్రీమ్ ఆఫ్ అవుట్ టర్నింగ్ టైం అంటే టైంతో పోరాడే ఒక టెక్నాలజీ, బయోటెక్నాలజీ తయారు చేసింది. అంటే నువ్వు ఇవాళ 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు బతికే ఒక యూత్ బ్లడ్ వుహాన్ ల్యాబొరేటరీలు వచ్చినాయి. బ్లడ్ వుహాన్ ల్యాబొరేటరీలు వచ్చినాయి. ఇవాళ వార్ ఆన్ హ్యుమానిటీ మొదలైంది చైనాలో. చైనాస్ లాంగివిటీ ఎంపైర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నిత్య యవ్వనం పచ్చతాంబూలం ఉండే తత్వం అన్నమాట. అంటే యువకుల బ్లడ్ తీసుకొని వుహాన్ ల్యాబొరేటరీలలో పెట్టి దాని తర్వాత ఒక స్టేట్ పాలసీ అనే పేరు మీద దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుడు చైనా పని అన్నమాట. దీన్ని సిసిపి వెపనైజ్ చేసి బయోటెక్నాలజీ అని చెప్పి పెట్టి మళ్ళీ పవర్ కోసం యూజ్ చేస్తుందా, ప్రాఫిట్ కోసం యూజ్ చేస్తుందా అనేది ఇవాళటి చర్చ. ఈ నిత్య యవ్వన కాంతం అని అంటాం కదా మనము, నిత్య యవ్వనం పచ్చతాంబూలం అని అంటాం కదా మన తెలుగులో. ఇఫ్ ఐఎమ్ రాంగ్ నాకు కొంచెం కరెక్ట్ చేయండి. ఈ మిస్టరీ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఏజ్ని రివర్స్ చేసే తత్వం అంట. ఇది ఎవరి మీద స్టార్ట్ చేసారు వీళ్ళు? ఫస్ట్ చైనీస్ సెలబ్రిటీల మీద స్టార్ట్ చేసారు. చైనీస్ సెలబ్రిటీల మీద స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఒక గ్లోబల్ స్పెక్యులేషన్కి దారి తీస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని అనేది పబ్లిసిటీ వస్తుంది. జెట్లీ, సమోహాన్, మిస్ని డ్రామాటికలీ యంగర్ కొడుతున్నారు అని చెప్పి నరేటివ్ స్టార్ట్ అయింది. ఈ నరేటివ్ ఏడ స్టార్ట్ అయింది అని అంటే సిసిపి ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా ఛానళ్ళల్లో ఈ నరేటివ్ స్టార్ట్ అయింది. ఈ మిరాకిల్ రీజనరేషన్ నరేటివ్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇది కంప్లీట్గా ఎప్పుడైతే సిసిపి మీడియా ఛానళ్ళల్లో వచ్చిందో ఇది ఖచ్చితంగా చైనీస్ ప్రేరేపితమైన హ్యూమన్ టెస్టింగ్ ప్రోగ్రామ్సా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుంటారు. సడన్గా యువకుల రక్తం కోసము ఒక పెద్ద సామ్రాజ్యమే నిర్మించబడుతుంది చైనాలో. ఒక 55 ఓల్డ్ బిలియనియర్ 20 సంవత్సరాల యంగర్గా కొట్టుడు షురూ చేసిండట. మనం అంటాం చూడు 60 20 వచ్చినాయి మామా నీకు అని అంటాం చూడు. అంటే ఒక 60 సంవత్సరాల బిలియనియర్ 40 సంవత్సరాల వయసు ఉన్నట్టు కొట్టుడు షురూ పెట్టిండట. దీన్ని పేరేం పెట్టిరు వీళ్ళు? యూత్ బ్లడ్ థెరపీ అని చెప్పి పెట్టిండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే నీ లైఫ్ దీనివల్ల 80 ఇయర్స్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ 60+ దాకా పోతుంది, నీ మెన్స్ట్రల్ సైకిల్ జనరల్లీ 40 to 45 50 వరకు ఆగిపోతుంది అని చెప్పి చెప్తారు. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, సో యూ మే ప్లీజ్ కమెంట్ మీ అండ్ సే, మీరు నాకు గైడ్ చేయొచ్చు. సో వీళ్ళు ఏమంటారంటే ప్రెగ్నెన్సీ అనేది 60+కి కూడా పెరుగుతుంది ఈ యూత్ బ్లడ్ థెరపీ వల్ల అని చెప్పి చెప్తారు. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యంగ్ ఫంక్షనల్ ప్రోటీన్స్ చేసి ఎవరైతే పిల్లలు ఉంటారు కదా పోరలు, ఎస్పెషల్లీ 21 ఇయర్స్, వీళ్ళ మీద ఈ ప్రయోగాలు చేసి వీళ్ళ నుంచి రక్తం తీసుకొని వీళ్ళకి ఎక్కించుడు మొదలెడుతున్నారు. రక్త పిశాచిలు అని అంటారు చూడు, ఏండో ఉండరు, ఈ చైనాలోనే దొరుకుతారు మీకు. ఇప్పుడు ఇది సిసిపి అలౌ చేస్తుంది, దీన్ని ఇంకా యాంప్లిఫై కూడా చేస్తుంది. ఇది నిజంగా చెప్పాలనంటే మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి తెలుస్తుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇలా వుహాన్ కనెక్షన్ తీసుకొని మనం మాట్లాడితే చైనా యొక్క బయోటెక్ అబ్సెషన్ మీకు కనబడుతుంది వుహాన్ ల్యాబొరేటరీల నుంచి. చైనీస్ కోవిడ్ వైరస్ ఎడికని వచ్చిందో కూడా మనకు అందరికీ తెలుసు. గిబిలాలు ఏం లేదు, గలీజ్ పనులు చేస్తేనే ఈ వుహాన్ ల్యాబొరేటరీలకని బయటికి వెళ్ళింది. అయితే పోస్ట్ కోవిడ్ సినారియో మనం తీసుకొని చూస్తే బయోటెక్నాలజీలో ఈ కమ్యూనిస్ట్ చైనా పార్టీ ఏదైతుందో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్లు చేసింది ఈ బయోటెక్నాలజీ పేరు మీద. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మోడల్, ఇంకా ఈ హై రిస్క్ ఎక్స్పెరిమెంట్స్, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ల కోసం బాగా చేస్తారు చైనాలో. ఎస్పెషలీ ఇప్పుడు చైనా ఈ లాంగిటివిటీ అండ్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఏదైతే చేస్తున్నది కదా, దీని మీద ఏదైనా చిన్న జట్కా తగిలినా మానవ మనుగడకు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ సిమిలర్ ప్యాటర్న్స్ మీకు చైనాలో చాలా కనబడుతున్నాయి. ఇప్పుడు బయోటెక్నాలజీ ప్లస్ ఇంకా ఈ అథారిటేరియన్ సీక్రసీ ఏదైతే ఉంది చూడు, ఇది మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిగణంలో ఉన్నదా, మళ్ళీ ఇది గ్లోబల్ థ్రెట్ కదా, మళ్ళీ చూడనట్టు చైనాకు భయపడుకుంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ యూత్ బ్లడ్ ఇండస్ట్రీ జర లోపలికి పోయి చూస్తే ఏమవుతుంది అంటే ఇందులో నుంచి హై ప్యూరిటీ మైక్రో వెజిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారట. దాని తర్వాత ఈ లార్జర్ వాల్యూమ్స్ తీసుకుంటారంట. ఎవరి నుంచి అంటే యంగ్ డోనార్స్ ఎవరైతే ఉంటారు కదా బ్లడ్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారంట. ఇది మొత్తం ఎవరి నేతృత్వంలో ఆర్కెస్ట్రేట్ అవుతుంది ఫ్రెండ్స్ అని అంటే కమ్యూనిస్ట్ చైనా పార్టీయే దీన్ని కంప్లీట్గా నేషన్ వైడ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ షురూ చేసిరట. ఎవరిని టార్గెట్ చేసిరు? స్టూడెంట్లను టార్గెట్ చేసిరట. దీనికి ఏమని పెట్టిరాలు? పేట్రియాటిజం అని చెప్పి యూత్కి ఒక బూటకపు నాటకం అని ఈ పేట్రియాటిజం పెట్టి ఈ ఇండస్ట్రీని రెవల్యూషనరైజ్ చేసి డొనేషన్కి
పాల్పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏం చేస్తున్నారు అంటే $1 బిలియన్ బ్యాకింగ్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు యువెన్స్ ఫర్మ్ ఓన్స్ బ్లడ్ బ్యాంక్స్ అంట, ప్లస్ ఫార్మా సప్లై. యువెన్స్ ఫర్మ్, ఈ CCP లింక్డ్ ఇన్వెస్టర్లు ఎవరెవరు ఉన్నారు అంటే మలేషియాస్ రాబర్ట్ కోక్, మన హెయిర్ గ్రూప్ సబ్సిడరీస్, వీళ్ళందరూ కూర్చున్నారట. అయితే కంప్లీట్ చైనాలో ఇప్పటి వరకు నో ఇన్వెస్టిగేషన్ జరగలేదంట, ఇంతవరకు సెన్సార్షిప్ కూడా జరగలేదంట. చైనాలో నువ్వు ఏది చేయాలన్నా ప్రభుత్వం అండదండలతోనే చేయాలా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లేదు, సెన్సార్షిప్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ లాంగివిటీ ప్రోగ్రామ్స్ అనేది ఒక ధనికులకు ఒక ఎలైట్ ప్రాజెక్టులు అయిపోయినాయి అని అంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామా కాదా? వుహాన్ వైరస్ ప్లేబుక్ తీసుకొని చూస్తే మనకు సీక్రసీ కనబడుతుంది, ప్లస్ చైనా యొక్క కంట్రోలు కనబడుతుంది. ఇవన్నిటినీ మాస్టరీ చేసే కెపాసిటీ చైనీస్ ల్యాబొరేటరీకి గట్టిగా ఉన్నది, చైనీస్ కంపెనీలకు గట్టిగా ఉన్నది. ఇది మనం వుహాన్ వైరస్ టైంలలో కూడా మనం చూసినాం, కోవిడ్ అప్పుడు కూడా మనం చూసినాం. సేమ్ కంట్రోల్డ్ ఇన్ఫర్మేషన్ని మొత్తం కంట్రోల్ చేస్తారు. ఎవడెవడైతే దీని మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడో చైనాలో వాడిని తొక్కుతారు. దాని తర్వాత దీన్ని ఒక స్టేట్ అప్రూవ్డ్ సైన్స్ లాగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఇది మనం కోవిడ్ ఒక డిస్ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో కూడా మనం చూసినాం, ఎట్లా మనకు డిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చైనీస్ సాఫ్ట్ పవర్ ఏమున్నది గిరీష్ ఇంట్లో అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఏమైనా ఆఫర్ చేస్తున్నారు అంటే నువ్వు యవ్వనంగా ఉంటావు, ఎక్కువ రోజులు బతుకుతావు, నువ్వు పైసలు పెట్టు, ధనికుడివి, నిత్య యవ్వనం నీకు పచ్చతాంబూలం అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఎవరిని యూజ్ చేసుకున్నారు? సెలబ్రిటీలను యూజ్ చేసుకున్నారు. ఎందుకు? పబ్లిసిటీ తొందరగా వస్తుందని. సాక్షాత్తు షీ జిన్పింగ్ ఏమని మాట్లాడిందంటే మనుషులు 150 సంవత్సరాలు బతకాల, ఇది ఫ్యాంటసీ కాదు, ఇది పిచ్ అని చెప్పి షీ జిన్పింగ్ మాట్లాడిన మాటలు అబద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఎక్కువ సంవత్సరాలు బతికేదని అనేది చైనాలో ఒక ఎలైట్ కార్డ్, దీన్ని కంట్రోల్ చేసేది బీజింగ్ ప్రభుత్వం. సౌత్ ఏషియా స్కామ్స్ తీసుకొని చూస్తే, ఆ స్కామ్ పార్కులు తీసుకొని చూస్తే ఈ అండర్ కవర్ ఇన్వెస్టిగేటర్స్, ఈ బయోటెక్నాలజీ ఎక్స్ట్రాక్షన్ జోన్స్, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఉమెన్ ట్రాఫిక్ తీసుకొని ఫోర్స్డ్ సురోగసీ, ఇప్పటిదాకా 40 women వేర్ పుష్డ్ ఇన్ టు IVF ప్రెగ్నెన్సీస్. ఒక సినిమాలు చూసినాం మనం ఇవన్నీ, మల్టిపుల్ ఎంబ్రియోస్ తయారు చేసేది. ఈ బేబీస్ని కొన్ని వేల రూపాయలకు కొన్ని కోట్ల రూపాయలకు చైనీస్ బయోటెక్నాలజీ పార్కులకు అమ్ముతున్నారు. రక్త వ్యాపారం, మాంసపు ముద్దల వ్యాపారం, జంతువులది అయిపోయింది, మనుషుల కాడికి వచ్చింది ఇది. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ హార్వెస్టింగ్ హారర్ అని అంటారు దీన్ని. పిల్లలను చిన్న పసిగుడ్డులను గ్లాస్ ఎన్క్లోజర్లలో పెడుతున్నారు, బోన్ మ్యారో పీరియాడికల్గా తీసుకొని దీన్ని హార్వెస్ట్ చేస్తున్నారు. దేనికోసం? రిచ్ స్టెమ్ సెల్స్ కోసం. ఇవన్నీ ఎలైట్ క్లయింట్స్కి అమ్ముతున్నారు. ఫుల్ బాడీ రిజనరేషన్ అని అంటాం కదా, నిత్య యవ్వనం అని, దానికోసం. ఈ వుహాన్ సీక్రసీ అర్థమైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇప్పటిదాకా దీని మీద ఒక సైట్ లేదు, మానవ హక్కులు దీని మీద మాట్లాడుతూనే లేవు. సర్వలెన్స్ మిస్ అవుతున్నది, యూత్ మిస్సింగ్ అవుతున్నారు. ఇవాళ చిన్న ట్రాకింగ్ చిప్పులు పెడుతున్నారు పోరల షూలల్లో, RFID స్టిక్కర్లు పెడుతున్నారు, స్కూళ్ళల్లో మానిటరింగ్ చేస్తున్నారు, డోనార్ పూళ్ళు తయారవుతున్నాయి. లాంగిటివిటీ ఇండస్ట్రీ కోసము ఒక పెద్ద ఈకోసిస్టమ్ తయారవుతున్నది. చైనాలో పోరలను కిడ్నాప్ కేసులు ఎక్కువైతున్నాయి. బ్లడ్ అండ్ స్టెమ్ సెల్స్ కోసము, ఈ డిమాండ్ కోసము పోరలు బలవుతున్నారు. గవర్నమెంట్ రన్ యూత్ ఎక్స్ట్రాక్షన్ పైప్ లైన్ వాళ్ళ నేతృత్వంలో నడుస్తున్నది. మళ్ళీ ఇలా ప్రపంచానికి ఏం అలాం ఇస్తున్నది ఇవాళ చైనా అని చెప్పి మాట్లాడితే, వుహాన్ వైరస్ ఏడదాకా చేసిందో మనం అందరం చూసినాం, బయలాజికల్ డేంజర్లు ఏడదాకా ఉన్నాయో చూసినాం. మళ్ళీ ఇప్పుడు యూత్ బ్లడ్ థెరపీ అని అనేది చైనీస్ పార్టీ ఏ రకంగా ప్రాఫిట్ చేసుకుంటుందో కూడా మనం చూస్తున్నాం. ఇవాళ చైనా తనకు తాను పొజిషన్ చేసుకుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ ఇమ్మోర్టాలిటీ అని అంటాం కదా, బతికేస్తాం, మాకు ఇక సావు లేదు అని. ఈ బయోటెక్నాలజీ పార్కులు మొదలైపోయినాడు. ఎవరెవరిని ఎక్స్ప్లాయిట్ చేస్తుర్రు? చిన్న పసి కూనలను, మహిళలను. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎవరి కోసము? గ్లోబల్ ఎలైట్స్, ఫుల్ ఖర్చు అయిన ఎవరితో ఉంటుందో వాళ్ళ కోసం. చైనా యొక్క జియో పొలిటికల్ వెపన్ రెడీ ఉన్నది ఫ్రెండ్స్. హ్యూమన్ ట్రాఫికింగ్, అన్రెగ్యులేటెడ్ జీన్ ఎడిటింగ్, ఆర్గాన్ టిష్యూ ట్రేడింగ్, బయో ఎక్స్పెరిమెంట్స్. ఎవరి మీద అనంటే గరీబ్ పాపులేషన్ ఉంటుంది కదా చైనాలో, వాళ్ళ మీద ఈ బయో ఎక్స్పెరిమెంట్స్ తయారవుతున్నాయి. వుహాన్ స్కేల్ క్రైసిస్ మొదలైంది అని నన్ను అడిగితే ఇంకా దానికంటే గొప్పది కూడా అవుతుందొచ్చు. ఇవాళ ఈ చైనాలో ఏదైతే బతికేద్దాం, జీవించేద్దాం అనే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మిరాకిల్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక మెషినరీ, ఇది ఒక ఎక్స్ప్లాయిటేషన్ మీద చేస్తున్న ఒక ఇండస్ట్రీ, ఇది సీక్రెట్గా ఫ్యూయల్ చేస్తున్న ఇండస్ట్రీ. నడిపిస్తుంది ఎవరి నేతృత్వంలో అంటే చైనీస్ పార్టీ. ఇది గ్లోబల్ హ్యుమానిటీకి ఒక పెద్ద థ్రెట్. వీళ్ళు కరెక్ట్గా చెప్పాలనంటే
వీళ్ళ రాజ్యంలో దేవునితో చెలగాటలాడుతుర్రా, లేకపోతే దేవుడు సృష్టించిన ఈ సృష్టితో చెలగాటలాడుతున్నారా అంటే వీళ్ళకు మానవత్వమే ఒక రా మెటీరియల్ అయిపోయింది. మనుషుల ముద్దలే ఒక రా మెటీరియల్ అయిపోయినాయి. మనుషుల రక్తాలు వీళ్ళకు పైసలు సంపాదించే కరెన్సీ నోట్లు అయిపోయింది. దిస్ ఈజ్ ద లాంగివిటీ ఎంపైర్, అన్కట్ అన్ఎడిటెడ్ ఫ్రమ్ యువర్ ఛానల్ చిత్రగుప్త్. నలుగురికి నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ బీ విజిల్. చిన్న చిన్న పూరలది హ్యూమన్ ట్రాఫికింగ్ నడుస్తుంది. తెలుసుకోవడంలో తప్పులేదు, తెలుసుకొని అప్రమత్తం ఉండడంలో అసలే తప్పులేదు. చిన్నగా ఏదన్నా మీకు సైగలాగా కూడా అనిపించినా మీ బలగాలకు తెలియజేయండి జర. ద కాంపిటెంట్ అథారిటీస్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. భారత్ మాతాకి జై. దునియా పైసా ఉన్నది ఇలా.